బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్. చూసారా మీ చెల్లమ్మ గారు దిగబడ్డారు. ఏం చేయమంటావు? ఏం చేయమంటారా? ఇలా అర్ధరాత్రి పూట అడ్డమైన వాళ్ళతో తిరిగితే మేము ఊరుకోమని గట్టిగా జాడించండి. ఏం ఉపయోగం ఉండదు. వయసులో ఉన్న కుర్రాడితో పెళ్లి కాని పిల్ల భయభక్తులు లేకుండా మన కొంప ముందే దిగింది అంటే అతన్నే నేను పెళ్లాడతాను అని చెప్పడానికి ఇది ఒక పద్ధతి అన్నమాట. అమ్మో అమ్మో అమ్మో. రేపటి నుంచి ఇల్లు కదలకుండా చూడు. పెళ్లి సంగతి తర్వాత ఆలోచిద్దాం. నువ్వెంత డాక్టర్మైనా ఇంటి ఆడపిల్లవి. పెళ్లిగాని ఆడపిల్లకి కొన్ని బాధ్యతలుంటాయి. ఇష్టం వచ్చిన వాడితో ఇష్టం వచ్చినట్టు తిరిగి వస్తే ఇంటి పరువు పూర్తయిపోతుంది. అందుకే నిన్ను లోపల పెట్టి కట్టడి చేశాం. అలా గుడ్లు మెటగిరిస్తూ చూడడం కాదు. నువ్వు ఇంటికి పెద్ద దిక్కువి. దాంతో చెప్పు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని సంచరించమని, మంచి చెడ్డ తెలుసుకుని మసలమని. గడ్డె ఎక్కడికి? గడ్డి కోసం. పిచ్చి పెళ్లి. పురాణ కాలంలో రుక్మిణికి కృష్ణుని దక్కనీయకుండా చేయడానికి ఎంతో పాటుపడ్డారు. అయినా ఆ కళ్యాణాన్ని ఎవ్వరూ ఆపలేకపోయారు. అంతెందుకు, మా రోజుల్లో నాగరత్నమ్మకి రంగయ్యనాయుడు దక్కనీయకుండా చేయటానికి 1,00,000 విధాల ప్రయత్నించారు. అయినా వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. నాగరత్నం ఏం చేసిందమ్మా? ఏం చేస్తుంది? మంచి చలాకైన పెళ్ళేమో ధాన్యపు గాది దగ్గర ఉన్న నిత్యం తీసుకెళ్లి పారై కూర దగ్గర వేసింది. ఎక్కింది, అటు దూకింది. రంగయ్య నాయుడుతో 3 ముళ్ళు వేయించుకుంది. నాగరత్నం ఎవరమ్మా? నేనే. ఎంత పిదపకాలం అయినా ఇంత అన్యాయం జరుగుద్ది అనుకోలేదు. ఆ పిల్లట గోడ దూకెళ్ళటానికి ఈవిడ కారణం కాదు. ఇక చాలే మనోరాల్ని లేని లెగ్గొట్టి పంపించింది చాలక ఏమి ఎరగని నంగన సుంగపురంలో మాట్లాడితే నా అరికాలి మంట నెత్తికెక్కుతుంది. అరికాలి మంట సంగతి అలా ఉంచి ఇప్పుడు నేను ఎలా గురించాలో చెప్పు నన్ను సాధిస్తారేమిటండి? లేచిపోయిన ఆడదానికి ఏడు చేస్తారో మీ డాక్టర్ చెల్లమ్మ గారు కూడా అదే చెయ్యండి. తప్పక్కయ్య గారు, గుడిసెల్లో ఉన్న ఓ అమ్మాయి ఓ అబ్బాయితో వెళ్ళిపోతే దాన్ని లేచిపోవటం అంటారు కానీ మళ్ళా స్టేటస్ ఉన్న వాళ్ళ అమ్మాయి వెళ్ళిపోతే దాన్ని స్వయంవరం అంటారు. సర్లే, మనం పార్టీ ఫిరాయించేసి ఏ పేరు పెట్టి పిలిచేసుకున్నా జనం మాత్రం పాలసీ లేని వేదవులనే అంటారు. అయినా ఇప్పుడు మా చెల్లెలు సుశీలకి ఏ పేరు పెట్టాలి అని నిన్నేమైనా అడిగాను. ఇప్పుడు నేను ఎలా ఘోరించాలో అది చెప్పండ్రా. ఏముంది, తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కాగితం ముక్క తగిలిస్తే ఒక కుర్రోడి పిల్లక పట్టుకొని జాడించి అమ్మాయిని ఇంట్లో పడేస్తారు. అప్పుడు నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తాను. మన సుశీల 18 ఏళ్లు నిండిన మేజరు. ఆ శేఖర్ కూడా నాలా 25 ఏళ్లు నిండిన మేజరు. మేజరు ప్రేమించుకుని మేజర్ పెళ్లి చేసుకుంటున్నప్పుడు పెద్దవాళ్ళు ఒప్పుకోపోతే మేజర్ కేసై మేజర్ జైల్లో పెడతారు. నిన్ను పాలిటిక్స్ లో తప్ప నా ఫ్యామిలీ అఫేర్స్ లో కలగజేసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను. ఏమైనా పని ఉంటే చూసుకోరా. మన ఇద్దరికి వాకౌటే బామ్మగారు రండి. ఆ చెప్పింది రైట్. ఎలాగుందా? ఏది కరెక్ట్? గొప్పింటి ఆడిది లేచిపోతే లేచిపోయింది అని సార్లు అనకే నా మనసు బాధపడద్ది. ఓ చిన్న ఐడియా వచ్చింది. ఏంటి? మనిద్దరం అక్కడికి వెళ్ళిపోయి. ఎక్కడికి? అదే ఆ సుశీల ఆడ దగ్గరికి వెళ్ళి ఆ 4 అక్షంతలు వేసినట్టు నటించి దీవించి వచ్చేద్దామే. అబ్బా, మీరేం మనుషులండి? అది చెప్పించి కొట్టినట్టు ఇంత చండాలం చేసి వెళితే దాన్ని దీవించొద్దామంటారేటి? అబ్బా, అది రాజకీయమే. రాజకీయాల్లో పెర్మనెంట్ స్నేహం గాని శాశ్వత శత్రుత్వం గాని ఏమీ ఉండవు. చెప్పాం, అది వినిపించుకోలేదు, డబాయించాం. అయినా సరే అది వినలేదు, మనం ఓడిపోయాం. అయినప్పుడు ఏం చెయ్యాలి? దండే చప్పట్లు కొట్టేయడమే. అంచేత ఇదిగో అన్ని బియ్యం పసుపు గుండా తీసుకురా, రిక్షాలో వెళ్ళి దీవించొచ్చు. అబ్బా, ఏం రాజకీయం? సిగ్గు లజ్జలేని రాజకీయం. సుశీల, నువ్వు మా చెల్లాయిని
ఊళ్ళో అనాథలాగా పెళ్లి చేసుకుంటున్నందుకు బాధపడడం లేదయ్యా. ఈ శుభకార్యం మా చేతుల మీదుగా జరపలేకపోయామని ఏడుస్తున్నాం. అవునమ్మా, వాళ్ళిద్దరూ అందుకే కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. ఇటువంటి ఫోటోలంటే మీకు ఇష్టమా? మా ఇష్టం సంగతి అలా ఉంచు. నీ ఇష్టం ఏంటో చెప్పు. చెప్తే ఏం చేస్తారు? నీకు ఇష్టమైన ఫోటో పెడతాం. బాబు గారికి కాఫీ కలుపుతున్నారమ్మా. ఆయన ఉదయం పూట కాఫీ తాగరమ్మా, అల్లం వేసిన మసాలా టీయే తాగుతారు. అందుకే పొద్దున్నే చేసి ఫ్లాస్క్ లో పోసించాను. బాబు గారు, కూలింగ్ గ్లాస్ మర్చిపోయారు. దీనికోసం మీరు మళ్ళీ వెనక్కి వస్తారు. థ్యాంక్ యూ. వర్క్ స్పాట్ లో ఈ కూలింగ్ స్పేస్ కంపల్సరీ. నేను కంపల్సరీగా ప్రతిరోజు మర్చిపోతూనే ఉంటాను. కంపల్సరీగా వసంతివి తెచ్చి మీకు ఇస్తూ ఉంటుంది. మెట్లు చూసి నడవండి, లేదంటే కంపల్సరీగా పడిపోతారు. బాబు గారు, టీ. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్వికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ. ఇది ఎప్పటి నుంచి ఉన్నారు డాక్టర్ గారు? భూదేవి కూడా వైద్యం చేస్తున్నారు. నన్నేం వెటకారం చేయక్కర్లేదు. నాకు ఇంటి పనులు చేయడం కూడా వచ్చు. ఇంటి పనులు చేయడం మీకు రాకుండా ఎలా ఉంటాయండి? ఎలాగైనా ముందు మీరు ఆడవారు, తర్వాత డాక్టర్ గారు. కాకపోతే ఏంటంటే డాక్టర్ గారు కదా, ఇంటి పనులు చేయటంలో ఇంత చాకచక్యం ఎప్పుడు నేర్చుకున్నారని ఆశీర్వాసంలో మునికి తేలి అడుగుతున్నారు. ఇక వసంత, కాఫీ పట్టరా. వసంత ఇంట్లో లేదు. ఇంట్లో లేదా? ఇంట్లో లేదంటే తాపేసుకుని బయటకు వచ్చిందా? అది ఎప్పుడు బయట ఉంటుందో, ఎప్పుడు లోపల ఉంటుందో అంతా మీకు గుర్తే అన్నమాట. అది కాదు, పర్టికులర్ గా ఆ 3 రోజులు ఎందుకు జ్ఞాపకున్నాయంటే, మరి ఆవిడ బయట ఉన్న 3 రోజులు నేనే సువారం చేస్తూ చేతులు ముద్దులు కాల్చుకున్నాను కదా, అందుకని. ఇంకెప్పుడు మీరు చేతులు మూతులు కాల్చుకోకుండా ఎప్పుడు ఇంట్లోనే ఉండే పని మనిషిని పెట్టాను. ఎవరా పిల్ల? కుమారి, ఇదో వారమ్మా. అమ్మ నాయన, అవును, ఆ వసంతాన్ని తీసేసి సీమంతాన్ని పెట్టావేంటి? నా సీమంతం కాదండి, కుమారి అని పేరు. కుమారి? అవును, డుమ్ము డుమ్ము అంటుంది. ఇప్పుడు మన భాష కూడా తెలీదా? మీరు మాట్లాడే మాటలు నాకు అర్థం కానక్కర్లే. కుమారి, కాఫీ కుడితేలా? సుశీల, పాప వసంత చాలా మంచిది. అనవసరంగా నువ్వు అనుమానపు. ఇందులో ఏముందో చెప్పండి. ఏముంది? కాఫీ. అది ఎంతవరకు ఉందని? ఎంతవరకు అంటే సగం వరకు ఉంది. ఇందులో సగం కాఫీ ఉందని మీరంటే, సగం కప్పు ఖాళీగా ఉందని నేనంటాను. ఏది కరెక్ట్?
అది కరెక్టే, ఇది కరెక్టే, రెండు కరెక్టే. అలాగే వసంత మంచిదని మీరంటే మంచిది కాదని నేనంటాను. ఎవరి నిర్వచనం వాళ్ళది. ముందు నేను ఆడదాన్ని, తర్వాత మీ భార్యని. భర్త ముందు మరో ఆడదాన్ని భార్య ఎప్పుడు సహించలేదు, భరించలేదు. ముఖ్యంగా నేను అసలు సహించలేను. నాలో మీకు స్వార్థం, బలహీనత కనిపిస్తున్నాయి కదండి. అది నీ స్వార్థమో కాదు, బలహీనత. భర్తగా నీ మనసుంతా నేను ఇంటిపోయాను. నేనే నీ సర్వస్వం, నాకు తెలుసు. అది నేను అర్థం చేసుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లో నీకు ద్రోహం చేయని నేను మాటిస్తాను.